మన 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న సైన్స్ లెసన్స్ అయితే షార్ట్ కట్ అంటే మొత్తం లెసన్ చదివే బదులు తక్కువ టైంలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి ఉన్నాయో అవి అయితే చూద్దాము. దాంట్లో 6th క్లాస్ లెసన్లో టెక్స్ట్ బుక్ మొత్తం మీద మనకి 16 లెసన్స్ ఉన్నాయి. 16 లెసన్స్లో ఫస్ట్ 8 లెసన్స్ అయితే నేను ఇవి వీడియోలో చెప్తున్నాను. సో ఫస్ట్ లెసన్ వచ్చి మనకి ఫుడ్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఫుడ్ వే డస్ ఇట్ కమ్ ఫ్రమ్. సో ఫుడ్ అనే దాని గురించి మొత్తం కూడా ఈ ఫస్ట్ టాపిక్ అన్నమాట. సో ఫుడ్ మెయిన్లీ కమ్స్ ఫ్రమ్ 2 things. వన్ థింగ్ ఈజ్ ప్లాంట్స్ అండ్ అదర్ వన్ ఈజ్ యానిమల్స్. ఫుడ్ అనేది మనకి మెయిన్గా 2 things, రెండింటి నుంచి వస్తుంది. అందులో ఒకటి వచ్చి మనకి ప్లాంట్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ యానిమల్స్, జంతువుల నుంచి వస్తుంది. సో ప్లాంట్స్ గివ్స్ అస్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గ్రెయిన్స్ అండ్ కెరల్స్ అంటే మనకి ప్లాంట్స్ నుంచి ఏమేమి వస్తాయో ఇచ్చారు అండ్ యానిమల్స్ నుంచి వచ్చేవి ఏమేంటో చెప్పారు. సో అలాగే మనకి దాంట్లో రూటు, స్టెమ్, లీఫ్, ఫ్రూట్, వెజిటేబుల్స్ అవేంటి అండ్ వేటి నుంచి ఏమొస్తాయి అనేది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు. అండ్ అలాగే వీటిలో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హెర్బివోర్స్, కార్నివోర్స్, ఓమ్నివోర్స్. హెర్బివోర్స్ అంటే ఏంటి, కార్నివోర్స్ అంటే ఏంటి, ఓమ్నివోర్స్ అంటే ఏంటి. హెర్బివోర్స్ అంటే మనకి శాకాహారులు అంటాం కదా. సో శాకాహారులు అంటే ఏంటి, యానిమల్స్ విచ్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్ ఆర్ ప్లాంట్ ప్రొడక్ట్స్ ఆర్ కాల్డ్ హెర్బివోర్స్. అంటే చెట్లకి సంబంధించిన ఏ అయితే తింటారో, ఓన్లీ ప్లాంట్స్ నుంచి వచ్చే మాత్రమే ఏ అయితే ఆహారంగా తీసుకుంటారో వాళ్ళని హెర్బివోర్స్ అంటాం, అంటే శాకాహారులు అంటారు. నెక్స్ట్ వచ్చి కార్నివర్స్ అంటే మనకి యానిమల్స్ విచ్ ఈట్ అదర్ యానిమల్స్. దీస్ యానిమల్స్ ఆర్ కాల్డ్ కార్నివర్స్, అంటే మాంసాహారులు. అంటే ఓన్లీ మాంసాన్ని మాత్రమే తినేవాళ్ళు మాంసాహారులు. మాంసం మాత్రమే ఎవరైతే తింటారో యానిమల్స్, ఒక యానిమల్ ఇంకొక యానిమల్ ఆహారంగా తీసుకునిద్ది. సో వాటిని కార్నివర్స్ అంటారు, అంటే మాంసాహారులు అంటారు. సో రెండు తినేవాడిని ఏమంటామంటే ఓమ్నివర్స్. సమ్ యానిమల్స్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. దిస్ యానిమల్స్ ఆర్ కాల్డ్ ఓమ్నివర్స్, అంటే రెండు తింటారు, ప్లాంట్స్ నుంచి వచ్చేవి అండ్ యానిమల్స్ నుంచి వచ్చాయి. రెండింటిని తినే వాళ్ళని ఓమ్నివర్స్ అంటాము. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇంగ్రీడియంట్స్ అంటే 2 or more మెటీరియల్స్ నీడెడ్ టు ప్రిపేర్ ఎ డిష్. ఏదైనా మనం ఒక డిష్ ప్రిపేర్ చేయాలంటే దాంట్లో 2 or more, 2 అంతకంటే ఎక్కువ మెటీరియల్స్ అనేవి యూజ్ చేస్తాం, అంటే అవసరం అవుతాయి. సో అలా అవసరమయ్యి వాటిని ఉపయోగించే వాటిని మనం ఇంగ్రీడియంట్స్ అంటాము. నెక్స్ట్ సమ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ మేడ్ విత్ మెనీ ఇంగ్రీడియంట్స్. అంటే కొన్ని డిషెస్ చేయడానికి దానికి చాలా ఇంగ్రీడియంట్స్ అనేవి మనం ఉపయోగిస్తూ ఉంటాము. టు ప్రిపేర్ వెజిటేబుల్స్ కర్రీ వీ నీడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్, సాల్ట్, స్పైసెస్, ఆయిల్ అండ్ సో ఆన్. సో మనం ఏదైనా వెజిటేబుల్ కర్రీ కనుక ప్రిపేర్ చేయాలనుకుంటే దానికి మనకి కొన్ని స్పైసెస్ అంటే మసాలా దినుసులు అని, సాల్ట్ అని, ఉప్పు, కారం, ఆయిల్, సో ఇలా వెజిటేబుల్స్లో ఆనియన్స్ అని, టమాటో, చిల్లీస్ ఇలా అనేవి ఉపయోగిస్తూ ఉంటాము. సో ఈ టాపిక్ వచ్చి ఫస్ట్ లెసన్ వచ్చి మొత్తం మనకి, సో దీంట్లో మెయిన్గా మనకి హెర్బివర్స్, కార్నివర్స్, ఓమ్నివర్స్, సో అవి అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. దీంట్లో మనకి ఖచ్చితంగా ఒక మార్క్ అయితే వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువే ఉంది. సో దీంట్లో కొన్ని అంటే ఆల్రెడీ ప్రీవియస్ టెట్లో అయితే క్వశ్చన్స్ అడిగారు. సో ఈ లెసన్ ఏంటి మనకంటే ది మెయిన్ సోర్స్ ఆఫ్ అవర్ ఫుడ్ ఆర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో మనకి మెయిన్ సోర్స్ అనేది మనం తినే ఆహారం అనేది ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచే వచ్చింది. ఈచ్ డిష్ ఈజ్ యూజువల్లీ మేడ్ అప్ ఆఫ్ 1 or more ingredients which we get from plants or animals. These ingredients contain some components that are needed by our body. These components are called nutrients. సో ఇక్కడ దీని ఇంగ్రీడియంట్స్ కంటైన్ సమ్ కాంపోనెంట్స్ దట్ ఆర్ నీడెడ్ బై మన బాడీకి కొన్ని కాంపోనెంట్స్ అనేవి అవసరం అవుతాయి. సో ఆ అవసరమయ్యే కాంపోనెంట్స్ని ఏమంటారంటే న్యూట్రియంట్స్ అంటాము. సో మన డైట్లో భాగంగా అన్నీ ఉండాలని చెప్తారు కదా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, మినరల్స్, విటమిన్స్. సో ఇవన్నీ కలిపితేనే అది మనకి న్యూట్రియంట్స్ అంటాం. సో మన బాడీకి ఏవైతే కావాలి అవసరమవుతాయో ఆ కాంపోనెంట్స్ అన్నిటిని కలిపి న్యూట్రియంట్స్ అంటాము. ది మేజర్ న్యూట్రియంట్స్ in our food are named carbohydrate, protein, fat, vitamins and
మినరల్స్. సో మనం మేజర్గా మనం తీసుకున్న ఫుడ్లో ఏమి ఎక్కువ తీసుకుంటామంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చి టెస్ట్ ఫర్ స్టార్చ్ అన్న కార్బోహైడ్రేట్స్ అన్న ఒకటే. సో కార్బోహైడ్రేట్స్ మన ఆ ఫుడ్ ఐటెంలో కార్బోహైడ్రేట్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి టెస్ట్ అనేది ఉంది. టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఏ ఫుడ్ ఐటమ్ ఆర్ ఏ రా ఇంగ్రీడియంట్ పుట్ 2-3 డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ ఐయోడిన్ సొల్యూషన్ ఆన్ ఇట్. సో ఏదైనా మనం టెస్ట్ చేయాలనుకుంటే దాంట్లో ఫస్ట్ రా ఇంగ్రీడియంట్, రా అంటే ఇప్పుడు పొటాటో తీసుకున్నాం అనుకో. సో రా అంటే ఉడకపెట్టకుండా ఏమీ లేకుండా డైరెక్ట్గా ఉన్నదాన్ని రా మెటీరియల్ అంటాము. సో ఆ పొటాటో కనుక తీసుకొని దాన్ని ఏం చేయాలి, సో పొటాటో ఫస్ట్ కొద్దిగా అది తీసుకున్న ఐటెంలో 2-3 డ్రాప్స్ అనేది డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ అనేది యాడ్ చేయాలి. డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు అబ్జర్వ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ చేంజ్ ఇన్ ద కలర్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్. ఆ ఫుడ్ ఐటెంలో అది ఏ కలర్లో ఉందో ఆ కలర్ కాకుండా వేరే కలర్గా ఏదైనా చేంజ్ అయిందేమో చూసుకోవాలి. సో అది ఎలా చేంజ్ అవుతుందంటే బ్లూ ఆర్ బ్లాక్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ ఆ చేంజ్ అయితే కనుక దాంట్లో మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి ఉన్నట్టు అనమాట. సో రైస్లో కానీ మైజ్ అంటే మొక్కజొన్నలో కానీ మ్యాంగో కానీ సో ఇవి తీసుకొని దీంట్లో మనం 2-3 డ్రాప్స్ అనే అయోడిన్ సొల్యూషన్ కనుక యాడ్ చేసినట్టయితే ఆ కలర్ అనేది బ్లూ ఆర్ బ్లాక్ కలర్లో కనుక చేంజ్ అయితే దాంట్లో మనకి స్టార్చ్ ఉన్నట్టు. నెక్స్ట్ దీని మీద ప్రీవియస్ ఎట్లయితే సో అయోడిన్ ఈ పాయింట్ దీని నుంచి మనకి బిట్ అయితే వచ్చింది. నెక్స్ట్ టెస్ట్ ఫర్ ప్రోటీన్కి ఏమి యాడ్ చేస్తామంటే టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్ ఫర్ టెస్టింగ్, పుట్ సమ్ ఆఫ్ దిస్ ఏ క్లీన్ టెస్ట్ ట్యూబ్ అండ్ 10 drops of water to it and shake the test tube. Now using a dropper, add 2 drops of solution of copper sulfate and 10 drops of solution of caustic soda to the test tube. సో దీనికి మనకి టెస్ట్ చేయడానికి అంటే ఫుడ్ ఐటమ్ తీసుకుంటాం కదా, ఆ ఫుడ్ ఐటమ్కి 10 drops వాటర్ తీసుకొని బాగా షేక్ చేయాలి. ఆ షేక్ చేసిన ఆ సొల్యూషన్ని తీసుకొని దాంట్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ కాస్టిక్ సోడా సో ఇవి రెండు అనేది మిక్స్ చేయాలి. సో ఇది మిక్స్ చేసినప్పుడు మనకి ఏ కలర్లో అవుతుందో చూడండి, ఏ వైలెట్ కలర్ ఇండికేట్స్ ప్రెజెన్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద ఫుడ్ ఐటమ్. వైలెట్ ఆ ఫుడ్ ఐటమ్ అదే కలర్ అనేది మనకి కాపర్ సల్ఫేట్ అండ్ కాస్టిక్ సోడా యాడ్ చేసినప్పుడు వైలెట్ కలర్లో కనుక చేంజ్ అయితే అది దాంట్లో మనకి ఆ ఫుడ్ ఐటెంలో ప్రోటీన్స్ అనేవి ఉన్నట్టు అనమాట. సో ప్రోటీన్స్ మనకి ఎక్కువగా ఎగ్స్, ఫిష్, బీన్స్ సో ఇవి వీటిల్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనకి ఫ్యాట్ అంటే ఏంటి, కొవ్వు. సో దీనికి ఏం చేస్తాం, ఏదైనా ఐటెం తీసుకొని కొవ్వు ఎక్కువ అంటే ఆయిల్ కానీ గీ కానీ ఇక ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్ వాటిల్లో మనకి ఫ్యాట్ అనేది ఉంటుంది. సో దీన్ని ఏదైనా ఒక లడ్డు తీసుకొని దాన్ని మనం పేపర్ మీద క్రష్ చేసామనుకో, అది వ్రాప్ చేస్తున్నప్పుడు దాంట్లో ఆయిల్ అనేది మనకి పేపర్ అంటుతుంది. సో అలా అంటినప్పుడు దాంట్లో ఫ్యాట్ ఉన్నట్టు అనమాట. ఆయిల్ ప్యాచ్ ఆన్ ద పేపర్ షో దట్ కంటైన్స్ ఆయిల్ ప్యాచెస్ అనేవి ఆ పేపర్ మీద కనుక మనకు కనిపిస్తే దాంట్లో మనకి ఫ్యాట్ ఉన్నట్టు. సో కార్బోహైడ్రేట్స్ మనకు మెయిన్గా ఎనర్జీ అనేది వస్తుంది. కార్బోహైడ్రేట్స్ మెయిన్లీ ప్రొవైడ్ ఎనర్జీ టు అవర్ బాడీ. కార్బోహైడ్రేట్స్ నుంచి మెయిన్గా మనకి ఎనర్జీ అనేది వస్తుంది. ఫ్యాట్స్ ఆల్సో గివ్ అస్ ఎనర్జీ. సో ఫ్యాట్స్ కూడా మనకి ఎనర్జీని ఇస్తాయి. ఇన్ ఫ్యాక్ట్ ఫ్యాట్ గివ్ మచ్ మోర్ ఎనర్జీ కంపేర్ టు ద సేమ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్తో పోల్చుకుంటే మనకి ఫ్యాట్స్ నుంచి ఎక్కువ ఎనర్జీ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఫుడ్స్ కంటైన్ ప్రోటీన్ ఆర్ ఆఫ్టెన్ కాల్డ్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్. సో ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ని ఏమంటామంటే బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటాము. ఫుడ్స్ కంటైన్ ప్రోటీన్స్ కలిగి ఉన్న ఫుడ్ని బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటాము. దీస్ ఆర్ ఆల్సో అదర్ న్యూట్రియంట్స్ లైక్ విటమిన్స్ అండ్ మినరల్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్. సో నెక్స్ట్ మనకి అలాగే విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. సో అవి వేరే వేరే ఫుడ్ ఐటమ్లు అనేవి మనకి
వస్తూ ఉంటాయి అన్నమాట. విటమిన్స్ హెల్ప్ ఇన్ ప్రొటెక్టింగ్ అవర్ బాడీ అగైనెస్ట్ డిసీజెస్. మన బాడీ ఇప్పుడు మనకి విటమిన్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి అంటే, మన బాడీకి కొన్ని డిసీజెస్ అనేవి అటాక్ అవ్వకుండా అవి ఇప్పుడు విటమిన్స్ అనేవి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. విటమిన్స్ ఆల్సో హెల్ప్ ఇన్ కీపింగ్ అవర్ ఐస్, బోన్స్, టీత్ అండ్ జమ్స్ హెల్త్. సో మనం ఎక్కువ మన బాడీలో అయితే ఐస్కి సంబంధించి మనం ఏంటి క్యారెట్ ఎక్కువ తింటా, ఆకుకూరలు కానీ యాపిల్ కానీ ఇవి అలా ఎక్కువ తింటే మనకి కళ్ళకి మంచిదని చెప్తూ ఉంటాం కదా. సో ఆ విటమిన్స్ అనేవి మన బోన్స్, అలాగే బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలన్నా వీటన్నిటిని కూడా విటమిన్స్ ద్వారా మన బాడీ విటమిన్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి మన బాడీకి కావాల్సినవి. సో విటమిన్ సి ఎక్కువ తీసుకోవడం వల్ల మన టీత్ నుంచి సంబంధించిన డిసీజ్ అనేవి రాకుండా ఉంటాయి. అలాగే బోన్స్, కాల్షియం ఎక్కువ తీసుకోవడం వల్ల బోన్స్కి మంచిది. లేదా మన బాడీలో కాల్షియం పర్సంటేజ్ తగ్గినప్పుడు బోన్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి కదా. సో ఈ విటమిన్స్ అనేవి మన బాడీకి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చి విటమిన్స్ ఆల్సో గివ్ ప్రాపర్ గ్రోత్ ఆఫ్ బాడీ అండ్ టు మెయింటైన్ గుడ్ హెల్త్. మన బాడీ మన విటమిన్స్ కనుక ప్రాపర్గా తీసుకున్నట్లయితే గ్రోత్, మన బాడీ గ్రోత్ అనేది బాగుంటుంది, అలాగే గుడ్ హెల్త్ అనేది కలిగి ఉంటుంది. సమ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్స్ ఆర్ క్యారెట్, లెమన్ ఎక్సెట్రా. సో కొన్ని అంటే క్యారెట్, లెమన్లో మనకి విటమిన్ సి ఉండిద్ది, క్యారెట్లో విటమిన్ ఏ ఉండిద్ది. అలాగే మినరల్స్ వచ్చి ఎగ్, సాల్ట్లో ఎక్సెట్రా వీటిల్లో కూడా మనకి మినరల్స్ అనేవి ఉంటాయి. అవర్ బాడీ నీడ్స్ డైటరీ ఫైబర్ అండ్ వాటర్. అలాగే మన బాడీ అనేది ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలని చెప్పి, మన డైజెస్టివ్ సిస్టమ్ బాగుండాలంటే ఫైబర్స్ ఎక్కువ ఉన్న తీసుకోవాలి అని చెప్తారు కదా. సో ఫైబర్ అలాగే వాటర్ అనేది కూడా మన బాడీకి చాలా అవసరం అనమాట. డైటరీ ఫైబర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ రఫేజ్. ఈ డైటరీ ఫైబర్నే రఫేజ్ అని పిలుస్తారు. డైటరీ ఫైబర్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ రఫేజ్. రఫేజ్ ఈజ్ మెయిన్లీ ప్రొవైడ్ బై ప్లాంట్ ప్రోడక్ట్స్ ఇన్ అవర్ బాడీ. సో మనకి రఫేజ్ అనేది ఎక్కువ ప్లాంట్ ప్రోడక్ట్స్ నుంచే, ప్లాంట్ ప్రోడక్ట్స్ సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ నుంచే రఫేజ్ అనేది మనకి వస్తుంది. సమ్ సోర్సెస్ ఆఫ్ రఫేజ్ ఆర్ పల్సెస్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ హోల్ గ్రెయిన్స్. సో పల్సెస్లో విత్తనాల్లో కానీ ఫ్రూట్స్లో కానీ గ్రెయిన్స్ ఉంటాయి కదా, వాటిల్లో నుంచి మనకి ఈ రఫేజ్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. రఫేజ్ హెల్ప్స్ అవర్ బాడీ టు గెట్ రిడ్ అప్ అన్డైజెస్టెడ్ ఫుడ్. ఇదేం చేస్తుంది రఫేజ్ అనేది మన బాడీలో ఉన్న ఏదైతే డైజెస్ట్ అవ్వకుండా ఉన్న ఫుడ్ ఉండిద్దో, సో దాన్ని రిడ్ చేయడానికి ఈ రఫేజ్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. వాటర్ హెల్ప్స్ అవర్ బాడీ టు అబ్జర్వ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ఫుడ్. వాటర్ అనేది మనకి మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ ఉంటాయి, ఆ న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి పట్టడానికి అది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇట్ ఆల్సో హెల్ప్ ఇన్ థ్రోయింగ్ అవుట్ సమ్ వేస్ట్ ఫ్రమ్ బాడీ యాజ్ యూరిన్ అండ్ స్వెట్. మన బాడీలో వేస్ట్ ఏదైతే ఉండిద్దో అది మన బాడీ బయటికి పంపిస్తుంది. ఇప్పుడు మన ఏదైనా కొంచెం వర్క్ చేసామనుకో, కొంచెం హార్డ్ వర్క్ ఇంకా అలా చేసినప్పుడు మనకు వెంటనే స్వెట్ పడుతుంది. సో ఆ స్వెట్ ద్వారా కానీ మనం యూరిన్కి వెళ్ళిన ఆ యూరిన్ ద్వారా కానీ సో ఇది ఆ వేస్ట్ అనేది బయటికి పంపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి బ్యాలెన్స్డ్ డైట్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ ప్రొవైడ్స్ ఆల్ ద న్యూట్రియంట్స్ దట్ అవర్ బాడీ నీడ్స్ ఇన్ రైట్ క్వాంటిటీస్ అలాంగ్ విత్ అమౌంట్ ఆఫ్ రఫేజ్ అండ్ వాటర్. మనం తీసుకునే ఫుడ్ ఐటెంలు మనం తీసుకునే ఫుడ్ అమౌంట్లో అన్నీ రైట్ అమౌంట్తో ఉన్న ఫుడ్ అనేది తీసుకోవాలి. అంటే మనం కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్కి సంబంధించింది, అలాగే విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ అమౌంట్లు అనేది తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ డెఫిషియన్సీ డిసీజెస్. సో ఈ ఏరియా నుంచి కూడా మనకైతే బిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. Deficiency of one or more nutrients can cause diseases or disorders in our body. సో మన బాడీలో న్యూట్రియంట్స్ అనేది తక్కువైనప్పుడు ఈ డిసీజెస్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది. డిసీజెస్ దట్ అక్కర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆర్ కాల్డ్ డెఫిషియన్సీ డిసీజెస్. ఎక్కువ టైం అనేది మనం తీసుకున్న ఫుడ్లో ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ
ఈ విటమిన్స్ అనే మినరల్స్ కానీ వీటిలో ఏదైనా మనకు తక్కువైనప్పుడు, అంటే ఎక్కువ పీరియడ్ అంటే లాంగ్ టైం కనుక మనం అవి తీసుకోకుండా ఉన్నట్లయితే ఈ డిసీజెస్ రావడానికి అనేది ఛాన్సెస్ ఉంటుంది. సో వీటి నుంచి నైట్ బ్లైండ్నెస్ అనేది విటమిన్ ఏ అనేది మన బాడీలో తక్కువైనప్పుడు నైట్ బ్లైండ్నెస్ అనేది వస్తుందన్నమాట. సో విటమిన్ ఏ తక్కువ ఉన్నప్పుడు వచ్చే డిసీజెస్ ఏంటంటే నైట్ బ్లైండ్నెస్. నెక్స్ట్ వచ్చి బెరీ అనేది మనకి విటమిన్ బి1 అనేది తక్కువైనప్పుడు బెరీ. సో బి1 బెరీ ఇక్కడ బి ఇది రెండు మనకి గుర్తుంచుకోండి. బెరీ ఈజ్ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ బి1. మన విటమిన్ బి1 అనేది లోపం వల్ల మనకి బెరీ అనేది వస్తుంది. నెక్స్ట్ స్కర్వీ విటమిన్ సి స్కర్వీ ఈజ్ కాజ్డ్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి అనేది తక్కువ అవడం వల్ల మనకి స్కర్వీ అనేది వస్తుంది. రికెట్స్ ఈజ్ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి అనేది తక్కువ అయినప్పుడు మనకి రికెట్స్ అనే డిసీజెస్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ బోన్ అండ్ టీత్ డికే కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం అనేది తక్కువైతే బోన్ అండ్ టీత్ డికే అనేది వస్తుంది. నెక్స్ట్ గాయిటర్ ఈజ్ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్. మన బాడీలో అయోడిన్ పర్సంటేజ్ అనేది తక్కువైనప్పుడు గాయిటర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఎనేమియా ఈజ్ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ అనేది తక్కువైనప్పుడు బాడీలో ఎనేమియా అనేది డిసీజ్ వస్తుంది. సో సెకండ్ లెసన్ అయితే మనకి ఇక్కడ వరకు ఉంది. ఇవి డెఫిషియన్సీ డిసీజ్ అన్న దీంట్లో వచ్చి మనకి ఈ ఫుడ్ దేంట్లో ఉంది ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇవి ఉన్నాయి కదా. టెస్ట్ ఫర్ స్టార్చ్, టెస్ట్ ఫర్ ప్రోటీన్, ఇవి రెండు కూడా ఇంపార్టెంట్. దీంట్లో మనం ఏ సొల్యూషన్ యాడ్ చేస్తామని అడుగొచ్చే ఛాన్స్ ఉంది. సో స్టార్చ్కేమో డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ అనేది యూజ్ చేయాలి. అండ్ ప్రోటీన్కేమో కాపర్ సల్ఫేట్ అండ్ కాస్టిక్ సోడా. నెక్స్ట్ మనకి థర్డ్ లెసన్ వచ్చి ఫైబర్ టు ఫ్యాబ్రిక్. సో దీంట్లో ఏంటంటే మనకి న్యాచురల్ ఫైబర్ అండ్ సింథటిక్ ఫైబర్ అనేది ఉంది. సో న్యాచురల్ ఫైబర్ అంటే ఏంటి, మనకి ది ఫైబర్స్ ఆఫ్ సమ్ ఫైబర్స్ సచ్ as కాటన్, జూట్, సిల్క్ అండ్ వూల్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. దీస్ ఆర్ కాల్డ్, అంటే ప్లాంట్స్ నుంచి యానిమల్స్ నుంచి ఆ రెండింటి నుంచి వచ్చే వాటిని మనం న్యాచురల్ ఫైబర్స్ అంటాము. సో అంటే కింద కొన్ని ఇచ్చి వీటిలో న్యాచురల్ ఫైబర్స్ కానిదేది లేదా న్యాచురల్ ఫైబర్ ఏంటని అడగొచ్చు. న్యాచురల్ ఫైబర్ అంటే నెక్స్ట్ వచ్చి మనకి ప్లాంట్స్ నుంచి వచ్చేదేమో మనకి కాటన్, జూట్. ప్లాంట్ ఫైబర్స్ ఆర్ కాటన్, జూట్ అండ్ యానిమల్ ఫైబర్స్ ఆర్ వూలు, సిల్క్. నెక్స్ట్ సిల్క్ ఫైబర్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ద కుక్కున్ ఆఫ్ సిల్క్ వామ్. మనకి సిల్క్ వామ్ సిల్క్ వామ్ నుంచి మనకి సిల్క్ అనేది వస్తుంది. కొన్ని ఫైబర్స్ అనేవి మనకి కెమికల్తో తయారు చేస్తారు కదా. కెమికల్ సబ్స్టెన్స్ ఫైబర్స్ ఆర్ ఆల్సో మేడ్ ఫ్రమ్ కెమికల్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ నాట్ అబ్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ సోర్సెస్. దీస్ ఆర్ కాల్డ్ సింథటిక్ ఫైబర్స్. అంటే యానిమల్స్, ప్లాంట్స్ నుంచి కాకుండా కొన్ని కెమికల్స్తో తయారు చేసే ఫైబర్స్ని మనం సింథటిక్ ఫైబర్స్ అంటాము. సో వీటిల్లో వచ్చి మన సింథటిక్ ఫైబర్స్ వచ్చి పాలిస్టర్, నైలాన్, యాక్రిలిక్, ఇవన్నీ మనకి సింథటిక్ ఫైబర్స్. మన కాటన్ ప్లాంట్స్ ఎక్కువ ఎక్కడ పండిస్తారంటే కాటన్ ప్లాంట్స్ ఆర్ యూజువల్లీ గ్రోన్ అట్ ప్లేసెస్ హ్యావింగ్ బ్లాక్ సాయిల్. అంటే బ్లాక్ సాయిల్లో అండ్ వార్మ్ క్లైమేట్ అండ్ బ్లాక్ సాయిల్ ఎక్కువగా ఉన్న చోట కాటన్ అనేది పండుతుంది. గిన్నింగ్, ఇక్కడ మనకేమో గిన్నింగ్ అంటే ఫైబర్స్ ఆర్ దెన్ సపరేటెడ్ ఫ్రమ్ ద సీడ్స్ బై కాంబింగ్. దిస్ ప్రాసెస్ కాల్డ్ గిన్నింగ్. అంటే మనకి కాటన్ ఉందనుకో, కాటన్ నుంచి సీడ్స్ అనేది సపరేట్ చేస్తారు కదా. కాంబింగ్ పద్ధతి ద్వారా సపరేట్ చేసే ప్రాసెస్నే గిన్నింగ్ అంటారు. జూట్ ఫైబర్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద స్టెమ్ ఆఫ్ జూట్ ప్లాంట్. మనకి జూట్ ప్లాంట్లో ఆ జూట్ ఫైబర్ అనేది ఎక్కడ తీసుకుంటారంటే స్టెమ్ ఉంటుంది. సో ఈ జూట్ అనేది మనకి వాటర్లో నానేస్తారు. కొన్ని రోజులు నానబెట్టాక ఆ నానబెట్టిన తర్వాత దాన్ని ఆ స్టెమ్ నుంచి ఆ ఫైబర్ అనేది తీస్తారు. సో ఇట్ ఈజ్ కల్టివేటెడ్ డ్యూరింగ్ ద రెయినీ సీజన్. సో ఇది ఎక్కువగా మనకి వర్షాకాలంలో పండిస్తారనమాట. ఇండియాలో వచ్చి జూన్లీ మెయిన్ గ్రోన్ అట్ వెస్ట్ బెంగాల్, బీహార్ అండ్ అస్సాం.
మన ఇండియాలో వచ్చి ఎక్కువ మోస్ట్ ఈ జూట్ అనేది ఎక్కువ ఎక్కడ పండిస్తారంటే వెస్ట్ బెంగాల్, బీహార్ అండ్ అస్సాంలో పండిస్తారనమాట. నెక్స్ట్ స్పిన్నింగ్. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ యాన్ ఫ్రమ్ ఫైబర్ ఈజ్ కాల్డ్ స్పిన్నింగ్. స్పిన్నింగ్ అంటే వడకటం. వడకడం అంటే ఏంటి, ఇక్కడ యాన్ నుంచి ఫైబర్ని తయారు చేసే ప్రాసెస్. యాన్ అంటే దారం నుంచి ఆ ఫైబర్ ఉండిద్ది కదా, దాన్ని తయారు చేసే ప్రాసెస్నే స్పిన్నింగ్ అంటాము. ద ప్రాసెస్ ఆఫ్ అరేంజింగ్ 2 sets of yarns టుగెదర్ టు మేక్ ఏ ఫైబర్ ఈజ్ కాల్డ్ వీవింగ్. రెండు యాన్లు తీసుకొని వాటిని ఫైబర్ లాగా మేక్ చేసే ప్రాసెస్నేమో వీవింగ్ అంటాము. నెక్స్ట్ ఈ వీవింగ్ చేయడానికి మనకి లూమ్స్ అనేవి ఉపయోగిస్తారు. ఈ లూమ్స్ అనేవి హ్యాండ్ ఆపరేటెడ్ అయినా ఉండొచ్చు, లేదా పవర్ ఆపరేటెడ్ చేసేవైనా కూడా ఉండొచ్చు. నిట్టింగ్ అంటాం, అంటే అల్లిక. మనం ఒక నీడిల్ తీసుకొని దాన్ని నిట్ చేస్తూ ఉంటాంగా. ఇన్ నిట్టింగ్ ఏ సింగిల్ యాన్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఏ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్. నిట్టింగ్ ఈజ్ డన్ హ్యాండ్ అండ్ ఆల్సో మిషన్స్. నిట్టింగ్ అనేది మనం హ్యాండ్తో అయినా చేస్తాం, లేదా మిషన్స్ ద్వారా అయినా చేయొచ్చు. మనకు అన్స్టిచ్డ్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చే శారీ, ధోతి, లుంగి ఆర్ టర్బన్, ఇవనేవి మనకి అన్స్టిచ్డ్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో థర్డ్ లెసన్లో మనకు వచ్చి ఏంటంటే, ఇక్కడ జూట్ అనేది మెయిన్గా ఎక్కడెక్కడ పండిస్తారు అండ్ బ్లాక్ సాయిల్, కాటన్ అనేది ఏ సాయిల్లో పండిస్తారు, బ్లాక్ సాయిల్ అండ్ ఏ క్లైమేట్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి జూట్ అనేది ఏ సీజన్లో పండిస్తారు. జూట్ వచ్చి మెయిన్లీ మనకి రైనీ సీజన్లో పండిస్తారు. అండ్ అది ఏ పార్ట్ నుంచి ఆ జూట్ ఫైబర్ అనేది తీసుకుంటారు. ఫైబర్ అండ్ ఇది ఏ ప్లాంట్ అంటే జూట్ ప్లాంట్ యొక్క స్టెమ్ నుంచి ఆ ఫైబర్ అనేది తీసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చి మనకి ఫోర్త్ లెసన్ వచ్చి మనకి సార్టింగ్ మెటీరియల్స్ ఇంటూ గ్రూప్స్. సో దీంట్లో అంత ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే, సో మెటీరియల్ అనేది ఎలా చేస్తారు అనేది ఉండిద్ది. అండ్ సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్. సాల్యుబుల్ అంటే మనకి ఐడియా ఉండిద్ది, సో దీనివల్ల టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదు. సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్. వాటర్లో కనుక అవి మిక్స్ అయిపోతే దాన్ని సాల్యుబుల్ అంటాము. సో మిక్స్ అవ్వకుండా ఉంటే వాటిని ఇన్సాల్యుబుల్ అంటాము. నెక్స్ట్ వచ్చి ట్రాన్స్పరెంట్. సో ఇది ఇంపార్టెంట్. ట్రాన్స్పరెంట్ అంటే మనకి సమ్ సబ్స్టెన్సెస్ ఆర్ మెటీరియల్స్ త్రూ విచ్ కెన్ బీ సీన్ ఆర్ కాల్డ్ ట్రాన్స్పరెంట్. సమ్ సబ్స్టెన్స్, ఏదైనా ఒక తీసుకొని మెటీరియల్ కనుక తీసుకొని మనం, అంటే సపోజ్ గ్లాస్, వాటర్, ఎయిర్. ఆ గ్లాస్ తీసుకున్నాం అనుకో, గ్లాస్ నుంచి మనం అటు పక్క సైడ్ ఉన్నవి కనుక మనం క్లియర్గా కనుక కనిపించినట్లయితే, అంటే పారదర్శక, అపారదర్శక అట్లా అంటాం కదా. సో పారదర్శకం, ట్రాన్స్పరెంట్ పారదర్శకం అనమాట. సో అలా తీసుకొని చూసినప్పుడు మనకి సో క్లియర్గా కనుక కనిపించినట్లయితే దాన్ని మనం ట్రాన్స్పరెంట్ అంటాము. సమ్ సబ్స్టెన్సెస్ ఆర్ మెటీరియల్స్ త్రూ విచ్ కెన్ బీ సీన్ ఆర్ కాల్డ్. ఏదైతే మనం క్లియర్గా చూడగలుగుతామో అది చూసేదాన్ని మనం ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకం అంటారు. వచ్చి మనకి ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ ఎగ్జాంపుల్ వచ్చి గ్లాసు, వాటర్, ఎయిర్. నెక్స్ట్ వచ్చి ట్రాన్స్లెంట్. ది మెటీరియల్స్ త్రూ విచ్ ఆబ్జెక్ట్స్ కెన్ బి సీన్ బట్ నాట్ క్లియర్లీ, అంటే బట్ నాట్ క్లియర్ ఆర్ నోన్ యాజ్ ట్రాన్స్లెంట్. అపారదర్శక అంటాము. అపారదర్శక అంటే క్లియర్గా కనిపించదు, అంటే బూజురుగా, మసకగా అంటాం కదా. సో అలా కనిపిస్తే కనుక దాన్ని ట్రాన్స్లెంట్ ఆబ్జెక్ట్ అంటాము. దీనికి వచ్చే ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఆయిల్ పేపర్ కానీ, ఫాగ్ అంటే పొగ వచ్చినప్పుడు కూడా మనకి అంటే లైట్ బూజురుగా అట్లా కనిపించేది కదా. సో ఇవి వచ్చి దానికి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ ఒపెక్యూ. ఒపెక్, there are some materials through which you are not able to see. These materials are called opaque. అంటే చూడలేము. ఇప్పుడు ఒక వుడ్ తీసుకున్నాం అంటే చెక్కది ఏదన్నా తీసుకొని మనం చూసామనుకో, అటు సైడ్ ఉన్న ఏమి కూడా మనకి కనిపించవు కదా. సో అలా చూడలేని వాటిని మనం ఒపెక్ ఆబ్జెక్ట్స్ అంటాము. సో ఈ లెసన్ వరకు అయితే ఇవి 3 ఇంపార్టెంట్: ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లెంట్ అండ్ ఒపెక్. ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకం, అంటే క్లియర్గా చూడగలుగుతాం. అటు సైడ్ ఉన్నవి ఏవైతే ఉన్న ఆబ్జెక్ట్ ఉందో దాన్ని మనం క్లియర్గా కనుక
చూడగలిగినట్లయితే దాన్ని మనం ట్రాన్స్పరెంట్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చి ట్రాన్స్లెంట్ అంటే అంటే నాట్ క్లియర్గా మనం చూడలేమన్నమాట. అలా చూడలేకుండా ఉన్న వాటిని ట్రాన్స్లెంట్ అంటాము. ఒపెక్ అంటే అసలు చూడలేం, ఏమి మనకి అటు సైడ్ ఉన్నది ఏమి కూడా మనకి కనిపించదు, నాట్ ఏబుల్ టు సీ, వాటి మనం క్లియర్గా ఏమి అసలు చూడలేం. సో అలా ఉన్న వాటిని ఒపెక్ అంటాము. సో నెక్స్ట్ వచ్చి మనకి 5th లెసన్ వచ్చి సపరేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్. సో ఈ లెసన్ కూడా మనకి ఇంపార్టెంటే అనమాట. దీంట్లో మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయి, అంటే హ్యాండ్ పికింగ్ అని, థ్రెషింగ్ అని, విన్నోయింగ్ అంటే ఏంటి, సో ఇలా ఉన్నాయి కదా. సో మన హ్యాండ్ పికింగ్ అంటే ఏంటి, చేతితో తీసివేసాయి. ఇప్పుడు సపోజ్ రైస్ ఉన్నాయి, రైస్లో మనకు అక్కడ స్టోన్స్, రాళ్ళు కానీ ఏమన్నా ఉన్నాయి, సో వాటిని మనం ఎలా తీసేస్తాం, అక్కడ వాటి చేతితోనే వాటిని ఆ బియ్యంలో ఉన్న స్టోన్స్ కానీ ఏమైనా చిన్న ఏమైనా ఉన్నప్పుడు వాటిని చేతితో తీసేస్తాం. సో అలా తీసేసేదాన్ని మనం హ్యాండ్ పికింగ్ అంటాం. హస్క్ అండ్ స్టోన్స్ కుడ్ బి సపరేటెడ్ ఫ్రమ్ గ్రెయిన్స్ బై హ్యాండ్ పికింగ్. ఆ గ్రెయిన్స్ నుంచి హస్క్ కానీ ఆ స్టోన్స్ ఏవైనా ఉన్నప్పుడు మన చేతితో కనుక తీసివేస్తే దాన్ని హ్యాండ్ పికింగ్ అంటాం. ద ప్రాసెస్ దట్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ grains from stalks etc. is threshing. In this process the stalks are beaten to free the grain seeds. Threshing అంటే ఇలా తూరుపాల పట్టడం అంటాం కదా. సో ఆ తూరుపాలు పట్టే ప్రాసెస్నే థ్రెషింగ్ అంటాం. అలా తూరుపాలు పట్టడం, ఎందుకు తూరుపాలు పడతారు, ఇప్పుడు రైస్ వడ్లు ఉన్నాయి అనుకో, ఆ వడ్ల నుంచి దాంట్లో ఏమైనా చెత్త అంటే గడ్డి అది ఉంటుంది కదా, సో ఆ గాలికి ఇలా పోసినప్పుడు దాంట్లో ఉన్న వెయిట్ తక్కువగా ఉన్నవన్నీ కూడా సపరేట్ అయిపోతాయి, ఇవన్నీ కూడా ఒక చోట పడిపోతాయి అన్నమాట. సో అలా చేయడానికి థ్రెషింగ్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి విన్నోయింగ్ అంటే దిస్ మెథడ్ ఆఫ్ సపరేటింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ మిక్చర్ ఈజ్ కాల్డ్ విన్నోయింగ్. సపరేటింగ్ కాంపోనెంట్స్, ఆ కాంపోనెంట్స్ నుంచి మిక్సర్ని వేరు చేయడానికి విన్నోయింగ్ని యూజ్ చేస్తాం. విన్నోయింగ్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ హెవీ అండ్ లైటర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ మిక్సర్ బై విండ్ బై బ్లోయింగ్ ఎయిర్. ఇక్కడ విన్నోయింగ్ అంటే ఇది తూరుపాల పట్టడం. ఆ తూరుపాల పట్టడం ఎందుకు పడతారంటే దాంట్లో ఉన్న ఆ డస్ట్ కానీ ఏమైతే గడ్డిగా చిన్న అవి ఉంటాయో, సో అవన్నీ ఇలా గాలికి ఇలా తూరుపాలు పట్టినప్పుడు, గాలి బాగా వస్తున్నప్పుడు తూరుపాలు పోసినప్పుడు దాంట్లో ఉన్న ఆ వేస్ట్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. ఆ పక్కకి వెళ్ళిపోయి ఆ సీడ్స్ మొత్తం కూడా ఒక చాట పడిపోతే ఆ వేస్ట్ మొత్తం కూడా పక్కకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో అలా చేయడానికి విన్నోయింగ్ అనేది యూజ్ చేస్తాము. ఈ మెథడ్ ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారంటే ఫార్మర్స్. దిస్ మెథడ్ ఈజ్ commonly used to farmers to separate lighter husk particles from heavier seeds of grain. ఆ గ్రెయిన్ సీడ్స్ నుంచి దాంట్లో ఉన్న ఆ ఎక్కువ కొంచెం డస్ట్ కానీ అదంతా పడతా ఉండిద్ది కాబట్టి వాటిని సపరేట్ చేసుకోవడానికి ఫార్మర్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి సీవింగ్ అంటే జల్లెడ పట్టడం. సీవింగ్ allows the fine flow particles to pass through the holes of the sieve while the bigger impurities remain to the sieve. అంటే జల్లెడ పట్టడం అంటే దాంట్లో ఏమైనా చిన్నవి ఉండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే దానికి, మనమే ఏదైనా పిండి తీసుకున్నప్పుడు ఆ పిండిలో ఏమైనా ఉన్నాయి అను, లేకపోతే దాన్ని నీట్గా చేసుకోవడానికని జల్లెడ పట్టుకుంటాం కదా. సో దాన్ని ఉన్న వేస్ట్ అనేది పక్కడికి వచ్చింది, ఆ పిండి మొత్తం మనకి వస్తుంది కదా. సో సీవింగ్ అంటే మనకి జల్లెడ పట్టుకోవడం. నెక్స్ట్ వచ్చి సెడిమెంటేషన్. అంటే మనకి when the heavier components in a mixture settle after water is added to it, the process is called sedimentation. మనం ఇప్పుడు శాండ్ తీసుకున్నాం, శాండ్లో వాటర్ పోసినప్పుడు ఏమవుతుంది, ఆ శాండ్ అనేది వాటర్ కంటే బరువు ఎక్కువ ఉండేది కాబట్టి అది మొత్తం కూడా అడుక్కెళ్ళిపోయింది. సో మొత్తం కూడా అలా అడుక్కెళ్ళి
పేర్కొనే దాన్ని మనం సెడిమెంటేషన్ అంటాము. నెక్స్ట్ డికండేషన్. వెన్ ద వాటర్ ఇస్ రిమూవ్డ్ ది ప్రాసెస్ ఇస్ కాల్డ్ డికండేషన్. అలా మొత్తం కూడా అది అడుక్కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోద్ది కదా, ఆ అడుక్కి వెళ్ళిపోయిన దాని నుంచి వాటర్ సపరేట్ చేస్తాం కదా, ఆ వాటర్ సపరేట్ చేసే ప్రాసెస్నే డికండేషన్ అంటాము. టీ లీవ్స్ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద లిక్విడ్ విత్ ఏ స్ట్రైనర్. మనం టీ అనేది దాంట్లో వేసే అదే లీవ్స్ అనేవి రాకుండా స్ట్రైనర్ని యూజ్ చేసి వాటిని వంపుకుంటాం కదా. సో వైల్ ప్రిపేరింగ్ టీ దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఫిల్ట్రేషన్. సో దాన్ని ఫిల్ట్రేషన్ అంటాం. అలా సపరేట్ చేసుకున్న ప్రాసెస్ని మనం ఫిల్ట్రేషన్ అంటాము. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ వాటర్ ఇంటూ ఇట్స్ వేపర్ ఇస్ కాల్డ్ ఎవాపరేషన్. ద ప్రాసెస్ కన్వర్జేషన్ ఆఫ్ వాటర్ ఇంటూ వేపర్, వాటర్ అనేది వేపర్గా గనక చేంజ్ అయితే దాన్ని ఎవాపరేషన్ అంటాము. వాటర్ అనేది మనకి లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ అంటే గాల్లో కలిసిపోయింది కదా, గ్యాస్ స్టేట్కి వచ్చింది. సో లిక్విడ్ చేంజెస్ టు గ్యాస్, అలా చేంజ్ అయ్యే దాన్ని మనం ఎవాపరేషన్ అంటాము. ద ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ కంటిన్యూస్లీ వేర్ ఎవర్ వాటర్ ఈజ్ ప్రెజెంట్. నెక్స్ట్ వచ్చి మనకి కండెన్సేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ వాటర్ వేపర్ ఇంటూ ఇట్స్ లిక్విడ్ ఫామ్. వాటర్ వేపర్ అనేది లిక్విడ్, అంటే వాటర్ వేపర్ అనేది మనకి గ్యాస్ అనేది లిక్విడ్గా చేంజ్ అయితే కండెన్సేషన్ అంటాము. ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ వాటర్ వేపర్ ఇంటూ ఇట్స్ లిక్విడ్ ఫామ్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. వాటర్ వేపర్ అంటే గ్యాస్ అనేది మళ్ళీ తిరిగి లిక్విడ్ స్టేట్కి కనుక వస్తే దాన్ని కండెన్సేషన్ అంటాము. సో వీటిలో మనకి కండెన్సేషన్ అంటే ఏంటి, ఎవాపరేషన్ అంటే ఏంటి, ఫిల్ట్రేషన్, డికండేషన్, సో ఇవి ఉన్నాయి. సెడిమెంటేషన్ అంటే ఏంటి, సో ఇవనేవి మనకి ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి చేంజెస్ అరౌండ్ ఈ టాపిక్ నుంచి మనకి అంత ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే లేదు. జస్ట్ దీంట్లో మనకి రివర్సిబుల్ చేంజ్, ఇరివర్సిబుల్ చేంజ్. రివర్సిబుల్ అంటే తిరిగి సేమ్ దానికి రావడం. One thing is used and it's come to original position. This change is called reversible change. సో ఒరిజినల్ పొజిషన్కి తిరిగి వస్తే దాన్ని మనం రివర్సిబుల్ చేంజ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బట్టలు అనేవి వెట్ క్లాత్స్ టు డ్రై క్లాత్స్, అంటే బట్టలు ఇప్పుడు వాష్ చేసుకుని తడిపి మళ్ళీ వాటిని వాష్ చేసి ఆరేస్తాం కదా, సో మళ్ళీ అవి తిరిగి ఆరిపోతాయి కదా, అలా సేమ్ పొజిషన్కి రావడాన్ని రివర్సిబుల్ చేంజ్ అంటాము. ఇర్రివర్సిబుల్ చేంజ్ అంటే సేమ్ ప్లేస్కి రాదనమాట. సో ఎగ్గుని మనం బాయిల్ చేసాక అది ఏమవుతుంది, ఉడికిపోయింది ఆటోమేటిక్గా, తిరిగి మళ్ళీ మనకి రా మెటీరియల్ సేమ్గా రాదు కదా, సో అలా రాకపోవడాన్ని ఇర్రివర్సిబుల్ చేంజ్ అంటాము. నెక్స్ట్ గెట్టింగ్ టు న్యూ ప్లాన్స్. మనకి దీని నుంచి కూడా బిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి ప్లాంట్ అంటే ఫ్లవర్ల టైప్స్ ఉంటాయి కదా, ఫ్లవర్లో సెపల్స్ అని పెటల్స్ అని ఇవి ఉన్నాయి కదా, సో వీటి నుంచి కూడా వచ్చేవండి. దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే మెయిన్గా వచ్చి ట్రీస్ అంటే ఏంటి, షబ్స్ అంటే ఏంటి, హెర్బ్స్ అంటే, సో ఇవి ఉన్నాయి. ట్రీస్ అంటే మనకేంటి, ది స్టెమ్స్ హ్యావ్ బ్రాంచెస్ ఇన్ ద అప్పర్ పార్ట్ మచ్ అబోవ్ ద గ్రౌండ్, సచ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్. పెద్దగా ఉన్న వాటిని మనం చెట్లు అంటాము. సో ఇవి మనకి ఆల్రెడీ అంటే ఐడియా అయితే ఉండిద్ది. అలాగే షబ్స్ అంటే సమ్ ప్లాంట్స్ డెవలప్ బ్రాంచెస్ నియర్ ద బేస్ ఆఫ్ ద స్టెమ్. ది స్టెమ్ ఈజ్ హార్డ్ బట్ నాట్ వెరీ థిక్, సచ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ షబ్స్. మనకి స్టెమ్ అనేది హార్డ్గా అంటే గట్టిగానే ఉండిద్ది, బట్ అంత థిక్గా అంటే అంత లావుగా ఉండేది. అదే మనకి చెట్టు తీసుకున్నాం అనుకో చాలా ఉండిద్ది కదా, దాని స్టెమ్ అనేది మనకి చాలా పెద్దగా లావుగా ఉండిద్ది కదా. సో షబ్స్ అనేవి అంత థిక్గా ఉండవు అనమాట, బట్ స్టెమ్ అనేది హార్డ్గానే ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ తీసుకుంటే అది స్టెమ్ అనేది మనకి అంత గట్టి అంటే థిక్గా ఉండదు, అంటే లావుగా ఉండదు. నెక్స్ట్ వచ్చి ప్లాంట్స్ విత్ గ్రీన్ అండ్ టెండర్ స్టెమ్స్ ఆర్ కాల్డ్ హెర్బ్స్. దే యూజువల్ షార్ట్ అండ్ మే నాట్ హ్యావ్ మెనీ బ్రాంచెస్. వాటికి చాలా కొమ్మలని, హెర్బ్స్ అనేవి చాలా కొమ్మలు ఉండవు అన్నమాట, అంటే చిన్నగానే ఉంటాయి, అవి గ్రీన్గా చిన్నగా ఉంటాయి.
మనకి కొరియాండర్ కానీ మింట్ కానీ అవి తీసుకుంటే ఎలా చాలా చిన్నగా ఉంటాయి అండ్ చాలా తక్కువ భూమి మీదే ఉంటాయి అన్నమాట. ప్లాంట్స్ విత్ వీక్ స్టెమ్ దట్ కెనాట్ స్టాండ్ అప్రైట్ బట్ స్ప్రెడ్ ఆన్ ది గ్రౌండ్ ఆర్ కాల్డ్ క్రీపర్స్. అంటే మనకి కొన్ని చెట్లు అల్లుకునే చెట్లే ఉంటాయి. సో అవి వేసినప్పుడు వాటి స్టెమ్ అనేది అది స్ట్రాంగ్గా ఉండదు, బట్ అవి నేల మీద అల్లుకుపోతూ ఉంటాయి. సో అలా అల్లుకుపోయే వాటిని క్రీపర్స్ అంటాం. లేదా ఏదైనా సపోర్ట్, దేని సపోర్ట్ అయినా అల్లుకుంటాయి. నెక్స్ట్ వచ్చి సమ్ ప్లాంట్స్ టేక్ సపోర్ట్ అండ్ క్లెంబ్ అప్ ఆర్ కాల్డ్ క్లెంబస్. క్లెంబస్ అంటే అదే పైకి అల్లుకుపోయే చెట్లు. దేన్ని సపోర్ట్ ద్వారా అయినా, అంటే మనం ఇప్పుడు మన ఇళ్ళల్లో కూరగాయలకు వచ్చి బీరకాయ కానీ కాకరకాయ కానీ ఇలా వేసుకున్నాం అనుకో, వాటికి డైరెక్ట్గా పైకి అల్లించడానికి దేని ఒక సపోర్ట్ అనేది పెడతాం కదా. సో అలా సపోర్ట్ ద్వారా అల్లుకుపోయే వాటిని మనం క్లైంబస్ అంటాము. నెక్స్ట్ వచ్చి ద పార్ట్ ఆఫ్ ద లీఫ్ బై విచ్ ఇట్ ఈజ్ అటాచ్డ్ టు ద స్టెమ్ ఈజ్ కాల్డ్ పెటోయిల్. అంటే మనం ఆకు అనేది స్టెమ్కి అటాచ్ అయి ఉండిద్ది. ఆ అటాచ్ అయి ఉండే దాన్ని పెటోయిల్ అంటాము. మనకి అంటే సైజ్ ఆకుల గురించి ఇచ్చారు. ఇఫ్ దిస్ డిజైన్ ఈజ్ నెట్ లైక్ ఆన్ ది బోత్ సైడ్స్ ఆఫ్ మిడ్ రిప్ ది వెనేషన్ ఈజ్ కాల్డ్ రెటిక్యులేట్. ఇన్ ది లీవ్స్ ఆఫ్ గ్రాస్ దట్ ది వీన్స్ ఆర్ ప్యారలల్ టు వన్ అనదర్. దిస్ ఈజ్ ప్యారలల్ వెనేషన్. మనకి మామూలుగా ఆకులు తీసుకున్నట్లయితే దానికి మిడ్ రిప్ ఉండిద్ది, అటు ఇటు అనే వీన్స్ అనేవి ఉంటాయి. సో అలా ఉండే వాటిని మనం రెటిక్యులేట్ వెనేషన్ అంటాం. అదే గ్రాస్ గడ్డి కానీ ఇప్పుడు జొన్న పెట్టినప్పుడు అది పొడుగ్గా ఉండిద్ది కదా. సో అది అలా అనేది ప్యారలల్ వెనేషన్ కిందకి వస్తుంది అనమాట గ్రాస్కి తీసుకున్నట్లయితే. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్. వాటర్ కమ్స్ అవుట్ ఆఫ్ ది లీవ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేపర్ బై ఎ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. సో ఇది మనకి ఇంపార్టెంట్ ట్రాన్స్పిరేషన్ అనేది. వాటర్ కమ్స్ అవుట్ ఆఫ్ ద లీవ్స్, ఆకుల నుండి వాటర్ బయటికి వేపర్ ద్వారా బయటకు వచ్చే ప్రాసెస్నే ట్రాన్స్పిరేషన్ అంటారు. సో నెక్స్ట్ వచ్చి మనకి ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అంటే మనకు ఐడియా ఉండిద్ది. లీవ్స్ ప్రిపేర్ దేర్ ఫుడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ ఏ గ్రీన్ కలర్ ఆఫ్ సబ్స్టెన్స్ ప్రెజెంట్ ఇన్ దెమ్. ఫర్ దిస్ దే ఆల్సో యూజ్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఫోటోసింథసిస్. సో కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, సన్లైట్, ఈ మూటి ద్వారా ఫోటోసింథసిస్ అనేది మనకి జరుగుతుంది. ఆక్సిజన్ ఈజ్ గివెన్ అవుట్ ఇన్ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనకి ఆక్సిజన్ అనేది ఇస్తుంది అనమాట, బయటకు వస్తుంది. మనకి వాటర్ అండ్ మినరల్స్ అనేవి సో సాయిల్ నుంచి రూట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ రూట్స్ అబ్జర్వ్ చేసిన స్టెమ్కి అండ్ అదర్ బాడీ ప్లాంట్ పార్ట్స్కి అనేవి తీసుకుంటాయి అన్నమాట. ది మెయిన్ రూట్ ఈజ్ కాల్డ్ ట్యాప్ రూట్ అండ్ ద స్మాల్ రూట్స్ ఆర్ కాల్డ్ లేటరల్ రూట్స్. ఆ రూట్స్లో మనకి మెయిన్గా ఒక రూట్ ఉండిద్ది. ఆ మెయిన్గా ఉన్న రూట్నేమో ట్యాప్ రూట్ అంటాము. పక్కన చిన్న చిన్న రూట్స్ ఉన్న వాటినేమో మనం లేటరల్ రూట్స్ అంటాము. నెక్స్ట్ మెయిన్ రూట్ ఉండేదాన్నేమో ట్యాప్ రూట్ అంటాం. అంటే మనం ఇప్పుడు గ్రాస్ తీసుకున్నాం మనకి, గ్రాస్కి మెయిన్ రూట్ ఉన్నాం, దాన్ని రూట్స్ అన్నీ కూడా మనకి అన్నీ కూడా ఒకేలా కనిపిస్తాయి. సో అలా ఉన్న వాటినేమో ఫైబర్ రూట్ అంటాము. ది పర్మనెంట్ పార్ట్ ఆఫ్ ద ఓపెన్ ఫ్లవర్, దిస్ ఆర్ ద పెటల్స్. ఓపెన్ ఫ్లవర్ ఏదైతే అంటే దాని పార్ట్స్ ఉంటాయో వాటిని పెటల్స్ అంటారు. సమ్ ఫ్లవర్స్ ఆర్ జాయిన్ సెపల్స్, సమ్ ఫ్లవర్స్ ఆర్ నాట్ జాయిన్ సెపల్స్. సెపల్స్ అంటే మనకి ఫ్లవర్ కింద కొన్ని అటాచ్ అండి. ఇప్పుడు రోజ్ తీసుకున్నాం అనుకోండి, ఆ పెటల్స్ కింద మనకి మళ్ళీ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, వాటిని సెపల్స్ అంటాము. దానికి అటాచ్ అయ్యి ఉండేదాన్ని వాటిని సెపల్స్ అంటాము.
నెక్స్ట్ వచ్చి మనకి ఫ్లవర్కి పార్ట్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి అంటే ఆ ఫ్లవర్ పార్ట్స్ సెపల్స్, పెటల్స్, స్టెమెన్స్ అండ్ పిస్టిల్. సో ఈ 4 పార్ట్స్ అనేవి ఫ్లవర్లో ఉంటాయి అన్నమాట. సో ఈ లెసన్స్ అయితే ఇంత మటుకు ఉంది. సో మనకి బిట్ అనేది ఈ ప్రీవియస్ ఎట్లయితే దీని మీద వచ్చి పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ అంటే కింద వాటిల్లో ఫ్లవర్ యొక్క పార్ట్ కానిది ఏంటిది అని. సో పార్ట్స్ ఫ్లవర్కి వచ్చి మనకి 4 పార్ట్స్ ఉన్నాయి. సెపల్స్, పెటల్స్, స్టెమెన్స్ అండ్ పిస్టిల్. సో ఇది పాయింట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి మనకి బాడీ మూమెంట్స్. Where 2 parts of our body seem to be joined, these places are called joints. దీని మెయిన్గా మనకి జాయింట్ అంటే ఏంటి, పైవటల్ జాయింట్, హింగ్ జాయింట్. సో దీనికి మనకి ది జాయింట్ వేర్ అవర్ నెక్ జాయింట్స్ ది హెడ్ ఈజ్ ఏ pivotal joint. It allows us to bend our head forward and backward and turn the head to our right or left. సో మన హెడ్ అనేది టర్న్ అవుతా అంటే లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ముందుకి బ్యాక్ ఇలా తిరుగుతూ టర్న్ చేస్తూ ఉంటాం కదా. సో అలా టర్న్ అవడాన్ని దాన్ని అక్కడ మనకున్న జాయింట్ ఏంటంటే సో దీన్ని మనం బొంగరపు కీలు అంటాం. అంటే మెడను తలతో కలిపే కీలు అనమాట ఇది. సో మెడను తలతో కలిపే కీలునే బొంగరపు కీలు అని పిలుస్తాము. నెక్స్ట్ వచ్చి మనకి హింగ్ జాయింట్ అంటే మడతబందు కీలు. మడతబందు కీలు అనేది మనకి మోచేతి దగ్గర ఉండేది అనమాట. మోచేతి దగ్గర ఉండేదాన్ని మడతబందు కీలు అంటాము. ఇది మనకి ఏమిస్తుందంటే మూమెంట్ అనేది ఇస్తుంది. ఈ మడతబందు కీలు అనేది మనకి మూమెంట్ ఇస్తుంది. అలాగే ఇది ముందుకి వెనకకి కదలికలు మాత్రమే, ముందుకి వెనకకి మాత్రమే మనకి మూవ్ అవడానికి ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఫిక్స్డ్ జాయింట్ అంటే కదలని కీళ్ళు. సమ్ జాయింట్స్ బిట్వీన్ బోన్స్ కెనాట్ మూవ్, సచ్ జాయింట్స్ ఆర్ కాల్డ్ ఫిక్స్డ్ జాయింట్స్. కదలని కీళ్ళని మనం ఫిక్స్డ్ జాయింట్ అంటే కదలని కీళ్ళు. మన బాడీలో కదలని ఏవైతే ఉంటాయో వాటిని ఫిక్స్డ్ జాయింట్, కదలని కీళ్ళు అంటాము. నెక్స్ట్ వచ్చి మనకి స్కెల్టన్ అంటే ఆల్ ద బోన్స్ ఇన్ అవర్ బాడీ ఆల్సో ఫార్మ్ ఏ ఫ్రేమ్వర్క్ టు గివ్ ఏ షేప్ టు అవర్ బాడీ. దిస్ ఫ్రేమ్వర్క్ ఈజ్ కాల్డ్ ద స్కెల్టన్. మన బాడీకి ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఇస్తుందన్నమాట. షేప్ ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చి దానికి ఒక షేప్ అనేది ఇవ్వడాన్ని, ఆ ఫ్రేమ్వర్క్ ఇచ్చేదాన్ని స్కెల్టన్ అంటాం. స్కెల్టన్ అంటే అస్థి పంజరం. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ సెవరల్ స్మాల్ బోన్స్ కాల్డ్ కార్పల్స్. ఇవి అనేక చిన్న చిన్న బోన్స్తో అనేది మనకి అవుతుంది. దే జాయిన్ ద చెస్ట్ బోన్ అండ్ ద బ్యాక్ బోన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ బాక్స్. దిస్ ఈజ్ కాల్డ్ ద రిబ్ కేజ్. సో రిబ్ కేజ్ అంటే అదే మనకి ఇదేమొస్తుంది, చెస్ట్ బోన్ అండ్ బ్యాక్ బోన్ కలిపి ఒక బాక్స్ లాగా ఫామ్ చేస్తుంది అనమాట. సో అలా ఫామ్ చేసేదాన్నే రిబ్ కేజ్ అంటారు. రిబ్ కేజ్ అంటే ఉరహ పంజరం అంటే మన ఛాతికి ఇరువైపులో కూడా 12 పక్కటెముకలు ఉంటాయి. మన బాడీ అది దాని రెండింటి ఒక బాక్స్ లాగా చేస్తుంది కదా. సో రిబ్ కేజ్ అంటే మనకి ఉరహ పంజరం. దేర్ ఆర్ 12 రిబ్స్ ఆన్ ది ఈస్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్. దాని రెండు పక్కల మనకి 12 రిబ్స్ అనేవి ఉంటాయి. బ్యాక్ బోన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ మెనీ స్మాల్ బోన్స్ కాల్డ్ వర్టిబ్రే. అంటే అది చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. సో దాన్ని మనం వెన్నుపూసలు అంటాము. వెన్నుపూసలు. వర్టిబ్రే అంటే వెన్నుపూసలు. మొత్తం కూడా 33 వెన్నుపూసలు ఉంటాయి అన్నమాట. 33 వర్టిబ్రే అంటే 33 వెన్నుపూసలు అనేవి ఉంటాయి. ది రిబ్ కేజ్ ఈజ్ జాయిన్ టు దిస్ బోన్స్. రిబ్ కేజ్ అనేది ఆ బోన్స్ని జాయిన్ అయి ఉండేది. నెక్స్ట్ బ్రెయిన్.
ద బాడీ ఆఫ్ ఎన్ ఎర్త్వార్మ్ ఈజ్ మేడప్ ఆఫ్ మెనీ థింగ్స్ జాయిన్ ఎండ్ టు ఎండ్. మనకి ఎర్త్వార్మ్ ఉండిద్ది కదా, ఎర్త్వార్మ్కి అనేది రింగ్స్ ద్వారా జాయిన్ అయి ఉండిద్ది. ఎర్త్వార్మ్ డస్ నాట్ హ్యావ్ బోన్స్, దానికి బోన్స్ అనేవి ఉండవు అన్నమాట. నెక్స్ట్ ది అవుటర్ స్కెల్టన్ ఆఫ్ ద స్నేల్ ఈజ్ షెల్, ఇట్ ఈస్ నాట్ మేడప్ ఆఫ్ బోన్స్. అలాగే స్నేల్ అంటే మనం చూస్తూ ఉంటాం, నెత్త పైన ఒక అవుటర్ స్కెల్టన్ ఉండిద్ది, దానిపైన ఒకటి ఉండిద్ది దాన్ని అది వెళ్తూ ఉంటే దానిపైన ఒకటి ఉండిద్ది కదా, దాని లోపలికి కూడా అది వెళ్ళగలిగిద్ది. సో అదే దాని యొక్క అవుటర్ స్కెల్టన్ అవుతుంది. సో దానికి కూడా బోన్స్ అనేవి ఉండవు. కాక్రోచ్ వాక్ అండ్ క్లైమ్ as well as fly in the air. They have 3 parts of the legs. సో దానికి బాడీ 3 pairs of legs, కాళ్ళు అనేవి 3 pairs ఉంటాయి. కాక్రోచ్ అనేది నడిచిద్ది, ఎగిరిద్ది అండ్ క్లైమ్ అంటే నడవడం, ఎగరడం అండ్ గాల్లో కూడా ఎగరగలిగిద్ది కదా. సో దీనికి 3 pairs of legs అని ఉంటాయి. ది బాడీ షేప్ ఆఫ్ ద ఫిష్ ఈజ్ స్ట్రీమ్లైన్డ్. ది షేప్ ఈజ్ సచ్ దట్ వాటర్ కెన్ ఫ్లో అరౌండ్ ఇట్ ఈజీలీ అండ్ అలౌస్ ద ఫిష్ టు మూవ్ ఇన్ వాటర్. సో అదేమవుతుంది, ఆ స్ట్రీమ్ లైన్ షేప్ కలిగి ఉండద్ది, అలా ఆ షేప్ వల్ల అది వాటర్లో ఈజీగా మూవ్ అవడానికి హెల్ప్గా ఉంటుంది. నెక్స్ట్ స్నేక్స్ హ్యావ్ ఏ లాంగ్ బ్యాక్ బోన్, దే హ్యావ్ మెనీ థిన్ మజిల్స్. సో స్నేక్స్కి వచ్చి లాంగ్ బ్యాక్ బోన్ అనేది పొడవుగా ఉంటుంది అండ్ దే హ్యావ్ మెనీ థిన్ మజిల్స్, చిన్న చిన్న మజిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దీంతో ఈ చాప్టర్లో అయితే ఇంతవరకు ఉంది. సో నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఈజ్ 21 జూన్ 21న మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్రపంచ యోగా దినోత్సవంగా చేసుకుంటాము. ఇంకా 8 లెసన్స్ ఉన్నాయి. సో మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.